తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంస్కృతం మరియు తెలుగులో గొప్ప పండితులు డాక్టర్ సూరం శ్రీనివాసులు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల సంగీత అధ్యాపకురాలుగా సేవలందిస్తున్న డాక్టర్ వందన గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. సప్తగిరులయందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలమని భవిష్యోత్తర పురాణం వెల్లడిస్తోంది. ఆ స్వామి మహిమను సంకీర్తనల రూపంలో కీర్తించిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు భక్తి సాహిత్య చరిత్రలో ధృవతారలా వెలుగొందుతున్నారు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య రచించిన నవనీత చోర నమో నమో అనే సంకీర్తనను ఇప్పుడు యువ గాయని శ్రీ ప్రజ్ఞ ఆలపిస్తున్నారు. విని ఆస్వాదిద్దాం. वामन नमो नमो हरि नारायण केशवच्युत कृष्ण नारसिंह वामन नमो नमो मुरहर पद्मनाभ मुकुंद गोविंद मुरहर पद्मनाभ मुकुंद
मार्नव नमो नमो चक्रधर नागेशवन्दित नमो नमो वैकुण्ठरूपिणि वल्लभ चक्रधर नागेशवन्दित नमो नमो श्रीकर गुणनिधि श्रीवेङ्कटेश्वर श्रीकर गुणनिधि श्रीवेङ्कटेश्वर नागजननुत नमो नमो श्रीकर गुणनिधि श्रीवेङ्कटेश्वर नागजननुत नमो नमो नवनीत चोर नमो नमो नव महिमार्नव नमो नमो नवनीत चोर नमो नमो नव महिमार्नव नमो 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 నవనీత చోర నమో నమో అంటూ మృదు మధురమైన ఈ అన్నమయ్య సంకీర్తనను వీణులు విందుగా ఆలపించారు శ్రీ ప్రజ్ఞ. ధన్యవాదాలు. వందన గారు, ఈ సంకీర్తనలోని సంగీతం గురించి మాకు తెలియచేస్తారా? నవనీత చోర నమో నమో అనేటువంటి ఈ చక్కటి ఆధ్యాత్మ సంకీర్తనని, అద్భుతమైనటువంటి ఈ జంఝూటి రాగాన్ని చాలా అందంగా సొగసుగా మనకి అందించారు. అంతే చక్కగా ఆ అమ్మాయి పాడింది. ధన్యవాదాలండి. శ్రీనివాసులు గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య విశ్లేషణ మాకు అందజేస్తారా? ఈ నవనీత చోర నమో నమో అన్న కీర్తన సంస్కృత కీర్తన. అన్నమాచార్య గారి కీర్తనల్లో దాదాపు 100 కీర్తనలు సంస్కృత కీర్తనలు ఉంటాయి. వాటిలో ఒకటి ఈ నవనీత చోర నమో నమో. ముందుగా ఓ చిన్న సవరణ, చాలా చక్కగా పాడింది ఆ అమ్మాయి. కాకపోతే కేశవచ్యుత అని పాడింది. కేశవ అచ్యుత కలిపితే కేశవ అచ్యుత అని దీర్ఘం తీయాలి. ఈ భవిష్యత్తులో దాన్ని సవరించుకోమని సూచన. 3 దేవతలను కలిపి కీర్తించినట్లుగా 34 సంబోధనలు చేస్తూ 3 చరణాలతో ఈ కీర్తనలో అన్నమాచార్య గారి కీర్తనలు దాదాపు అన్ని త్రిపదులే. జయదేవుడి అష్టపదుల్లాగా వీరివి త్రిపదులు. అక్కడక్కడ ఎక్కువ చరణాలు కూడా ఉండేవి కనిపిస్తాయి, కానీ ఎక్కువ భాగం త్రిపదులు. ఈ త్రిపద కేవలము కలవు సంకీర్తనాతో ముక్తిహి అన్నట్టుగా సంకీర్తన రూపము. కీర్తనతో పాటుగా కీర్తించేటప్పుడు స్మరిస్తాం కాబట్టి స్మరణము, తర్వాత మనమే వింటూ పాడుతాం కాబట్టి శ్రవణము, త్రివిధమైనటువంటి భక్తి మార్గాలు కూడా ఈ కీర్తనలో కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా పాడావమ్మ, అభినందనలు. సకల కళ్యాణ గుణాకరుడైన శ్రీ వెంకటాద్రి విభుని పట్టపురాణి సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి స్వామి దరిచేరి ఉన్న శుభ సన్నివేశాన్ని అన్నమయ్య మధురభక్తిపరమైన శృంగార సంకీర్తనలు ఎన్నిటినో రసరమ్యంగా కీర్తించారు. అటువంటి చక్కని శృంగార సంకీర్తనల్లో ఒకటైన రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే అనే కీర్తనను రాజా పాడబోతున్నారు. విని ఆస్వాదిద్దాం. రమణి భాగ్యము నేడు
నేడు రచ్చలకెక్కే రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే తమకపు వలపుని తలకేల ఎక్కదో రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే తమకపు వలపుని తలకేల ఎక్కదో రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే తమకపు వలపుని తలకేల ఎక్కదో రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే చెలి తలపులో చింత చెక్కిటి చేతికి వచ్చే ఎలమిని చిత్తమింకను ఏలరాయో చెలి తలపులో చింత చెక్కిటి చేతికి వచ్చే ఎలమిని చిత్తమింకను ఏలరాదో నిలువున కాకలెల్లా నిట్టూరు పులబుట్టే నిలువున కాకలెల్లా నిట్టూరు పులబుట్టే తలిరు బొడిపై నీకు దయయేల పుట్టదో తలిరు బొడిపై నీకు దయయేల పుట్టదో రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే తమకపు వలపుని తలకేల ఎక్కదో రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే కుకుచములయింటివి నీ కాగిటనే మించే ఎక్కువని సిక్కులికన్ ఏలమించవో కుకుచములయింటివి నీ కాగిటనే మించే ఎక్కువని సిక్కులికను ఏలమించవో ప్రక్కన శ్రీ వెంకటేశ పడతి గూడితి విట్టే ప్రక్కన శ్రీ వెంకటేశ పడతి గూడితి విట్టే తక్కించి మన్నించనికు తరువెట్టాయను తక్కించి మన్నించనికు తరియెట్టాయను రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే తమకపు వలపుని తలకేల ఎక్కదో రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే తమకపు వలపుని తలకేల ఎక్కదో రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే రమణి భాగ్యము నేడు రచ్చలకెక్కే అని సాగే ఈ అన్నమయ్య విరచితమైన శృంగార సంకీర్తనను రమణీయంగా ఆలపించారు రాజా. ధన్యవాదాలండి. వందన గారు, ఈ సంకీర్తనలోని సంగీతం గురించి అలాగే రాజా పాడిన విధానంపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? రమణి భాగ్యము అనేటువంటి ఈ హిందోళ రాగ సంకీర్తనని చాలా చక్కగా ఆలపించారు రాజా. మీ గొంతులో చక్కటి భావం ఉంది. ఈ సంకీర్తనని స్వరపరిచినటువంటి ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ డివి మోహన కృష్ణ గారు. రమణి భాగ్యం అన్నందుకు ఆయన అంత రమణీయంగా స్వరపరిచారు హిందోళ రాగంలో. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అదివో అల్లదివో వేదికగా విద్వాంసులు శ్రీ డివి మోహన కృష్ణ గారికి ప్రత్యేకంగా శుభాభినందనల్ని తెలియజేస్తున్నాను.
ఇంత చక్కటి సంకీర్తనని మనకి అందించినందుకు. ఆ స్వర రచనలో ఒక క్లిష్టత ఉంది. ఆ కష్టం తెలియకుండా చాలా అలవోకగా పాడారు ఇతను రాజా. దీన్ని చాలా అత్యంత సమర్థవంతంగా మీరు నిర్వహించినందుకు మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. శ్రీనివాసులు గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య విలువలు మాకు తెలియజేస్తారా? అన్నమయ్య వ్రాసినటువంటి శృంగార సంకీర్తనలో చాలా వాటిల్లో విప్రలంభ శృంగారం అనేటువంటిది చాలా బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ అద్భుతమైనటువంటి అనుభూతులకు అవకాశం ఇస్తుంది. ఈ అద్భుతమైనటువంటి విప్రలంభ వర్ణన శాస్త్రీయం మేరకు శాస్త్రం చెప్పినట్లుగా సాత్విక భావాలు, సంచారి భావాల యొక్క మేళవింపుతో చాలా పరిపుష్టిని పొందుతుంది. పదప్రయోగంలో కూడా రమణీ భాగ్యము నేడు రచ్చలకెక్కే అండమనేటువంటిది ఒక నిష్ఠూరము, అంటే ఒక ఎత్తిపొడుపు, ఒక అధిక్షేపణ. రచ్చకెక్కడం అంటే ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోవడమని. అందువల్ల రచ్చకెక్కే దాకా కూడా నువ్వు అలా ఆలస్యం చేస్తున్నావు, నీకు తరి ఎట్టయింది అని చివరిగా ప్రశ్నిస్తున్నది ఆ నాయిక ఒక చెలికత లేదా అన్నమాచార్యులు గారు ఆ రూపంలో. ఈ కీర్తనలో చెలి తలపులో చింత చెక్కిటి చేతికి వచ్చే చాలా అద్భుతమైనటువంటి భావచిత్రం. మనసులో ఉండేటువంటి ఆ ఆలోచన అంతా కూడా చెక్కిటి మీద పెట్టుకున్నటువంటి చేతిలోకి వచ్చింది. చేతిలో చెకెట్ని పెట్టి ఇలా కూర్చొని ఆలోచిస్తుంది. అలాంటి పదచిత్రాలు, భావచిత్రాలు అన్నమయ్య సంకీర్తనల్లో ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. పాడటంలో కూడా దాన్ని అభివ్యక్తీకరిస్తూ చక్కగా గానం చేసినటువంటి రాజాకు అభినందనలు. ధన్యవాదాలండి. శ్రీవారి పరమభక్తులైన ఆళ్వార్లు తమ దివ్య ప్రబంధాలలో శ్రీ వెంకటాచల మహిమను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవాన్ని విస్తృతంగా కొనియాడారు. సమస్త వేదాంత సారమైన శ్రీనివాస సార్వభౌముని శరణాగతి చేయడమే మానవ జన్మకు సార్థకత అని అన్నమయ్య పలు ఆధ్యాత్మిక సంకీర్తనల్లో ప్రబోధించారు. హరి నిన్ను నెరగని అలమటలింతే సాయ అనే ఆధ్యాత్మిక సంకీర్తనను ఇప్పుడు మరో యువగాయిని లక్ష్మీ మనోజ్ఞ ఆలపిస్తున్నారు. విని ఆస్వాదిద్దాం. హరి నీను నెరగని అలమటలు ఇంతే సాయ, హరి నీను నెరగని అలమటలు ఇంతే సాయ, శరణంటి నిదే నీకే సర్వేశ కావవే, హరి నీను నెరగని అలమటలు ఇంతే సాయ, శరణంటి నిదే నీకే సర్వేశ కావవే, సర్వేశ కావవే. చొచ్చిరి స్వర్గము తొల్లి సుకృతములెల్లా చేసి ఇచ్చగొలిచితి సూరలు ఇందరిని, చొచ్చిరి స్వర్గము తొల్లి సుకృతములెల్లా చేసి ఇచ్చగొలిచితి సూరలు ఇందరిని, గచ్చుల పుణ్యము తీర కమ్మటి జన్మములకే, గచ్చుల పుణ్యము తీర కమ్మటి జన్మములకే, వచ్చితి పురుషార్థము పడి నిండుగానను, హరి నీను నెరగని అలమటలు ఇంతే సాయ, శరణంటి నిదే నీకే సర్వేశ కావవే, కావవే.
హరి నిను నెరగని అరవటలు ఇంతే సాయ శరణంటిని దేనికే సర్వేశ కావవే హరి నిను నెరగని అరవటలు ఇంతే సాయ శరణంటిని దేనికే సర్వేశ కావవే కావవే సర్వేశ కావవే. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని శరణు కోరిన రీతిని మనోజ్ఞంగా ఆలపించవు లక్ష్మి మనోజ్ఞ. ధన్యవాదాలు. వందన గారు, ఈ సంకీర్తనలోని సంగీతం గురించి అలాగే మనోజ్ఞ ఆలపించిన విధానంపై మీ అభిప్రాయం చెప్తారా? ఈ చక్కటి సంకీర్తనని స్వరపరిచిన వారు విదుషి శ్రీనిధి గారు. పంతువరాళి రాగంలో చక్కని స్వరరచన చేశారు. దీని కామవర్ధని అనే పేరు కూడా ఉంది రాగానికి. ఈ భావాన్ని, ఈ స్వరరచనకి సరైన రాగాన్ని ఎంచుకుని వారు చేయటం చాలా అభినందనీయం. అదే సంకీర్తనని అమ్మాయి మనోజ్ఞ చక్కగా మీరు చెప్పినట్టు మనోజ్ఞంగా పాడింది. ఆ అమ్మాయికి ఉజ్వలమైన భవిష్యత్తుని వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అదివో అల్లదివో బృందం అందరికీ కూడా నా అభినందనల్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువతని ఇటువంటి సంస్కారం వైపు ప్రయాణింపచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా మంచి సంకీర్తనల్ని సాధన చేసి ప్రదర్శించే విధంగా వాళ్ళని ఉత్సాహపరుస్తున్నందుకు అదివో అల్లదో వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. శ్రీనివాసులు గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? హరి నిన్ను నెరగని అలమటలింతే. హరిని గురించి తెలియనందువల్ల పొందుతున్నటువంటి ఆవేదనలో మనకు తైత్రీయోపనిషత్తులో చెప్తారు, యతోవా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యం ప్రయంతి అభిసంవిశంతి. ఎక్కడ నుండి ఈ ప్రాణాన్ని పుడుతున్నాయో, పుట్టిన ప్రాణులు దేనివల్ల జీవిస్తున్నాయో, చివరకు మరలా ఎక్కడ చేరుతున్నాయో అదే పరమాత్మ, అదే పరబ్రహ్మ అని. మామూలుగా చాలా చిన్న వాక్యాల్లాగానే కనిపిస్తుంది. అది అనుభవంలోకి రావటము చాలా కష్టం అన్నమాట. ఆ అనుభవంలోకి రావడానికి మనకు 2 మార్గాలు ప్రధానంగా చెప్పారు. ఒకటి కర్మ మార్గం, 2 జ్ఞాన మార్గం. ఇక్కడ మొదటి చరణంలో కర్మ మార్గాన్ని గురించినటువంటిది. సుకృతములెల్లా చేసి స్వర్గాన్ని పొందాను అని. స్వర్గాన్ని పొందితే మళ్ళీ వెనక్కు రాక తప్పదు. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతే అని. ఎంత పుణ్యం చేసినా దాన్ని స్వర్గంలో అనుభవించిన తర్వాత పుణ్యం అయిపోగానే మళ్ళీ మనం భూమి మీదకే రావాలి. ఎందువల్లంటే స్వర్గానికి కానీ నరకానికి కానీ అక్కడి నుంచి మోక్షానికి వెళ్ళే అవకాశం లేదు. మోక్షానికి వెళ్ళాలి అంటే భూలోకంలో నుంచే. కాబట్టి ఎంత అనుభవించినా మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కర్మ మార్గం బాగలేదు, జ్ఞాన మార్గాన్ని పొందుదామంటే పుస్తకాలు సారెకు చదివేశారు. సారెకు జ్ఞాన మార్గాన్ని పొందినా కూడా అది ప్రయోజనం కాలేదు. కాబట్టి చివరగా ఉండేటువంటిది ఏమిటంటే శరణాగతి. చింత లేక శరణని వెలసెత్తినే అని శరణాగతిని సూచిస్తూ ఈ కీర్తనను ముగించారు. మనకు కూడా మోక్షాన్ని పొందాలి అంటే అదే ఉత్తమమైనటువంటి సులభమైనటువంటి మార్గము. స్వస్తి. ధన్యవాదాలండి. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సూరం శ్రీనివాసులు గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ వందన గారికి మా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు శ్రీనివాస సార్వభౌముని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
గోవింద